అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నా వయస్సు 60 సంవత్సరాలు. యువక వయస్సులో పురుషాంగం మీద ఉండే పూర్వచర్మం సులభంగా ముందుకు వెనుకకు కదిలేది. ఇప్పుడు ఆ చర్మం అంత తేలికగా కదలడం లేదు. శిశ్నం మీద బిగుతుగా మారింది. సెక్స్లో పాల్గొన్నప్పుడు చర్మం చిట్లుతోంది. నాకు షుగర్ వంటి సమస్యలు లేవు. అయినా చర్మం ఎందుకు బిగుతుగా మారింది? సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎందుకు చిట్లుతోంది? వయస్సు మళ్లిన తర్వాత మన శరీరంలోని అన్ని కండరాలు మరియు చర్మం పూర్వం లాగా సాగదు. యువకాలంలో ఉన్న కొల్లాజన్ మరియు ఎలాస్టిన్ అనే సహజమైన పదార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. అందువల్ల చర్మం బిర్రుగా మారి బిగుసుకుపోతుంది. పురుషాంగం మీద ఉండే పూర్వచర్మం కూడా అదే తీరుగా మారుతుంది. ఇది సాధారణ వృద్ధాప్య ప్రక్రియ మాత్రమే. మీకు షుగర్ లాంటి ఏ సమస్యలు లేకపోయినా కూడా ఈ మార్పు జరుగుతుంది, ఎందుకంటే వయస్సు ప్రభావం అందరి మీద ఒకేలా ఉంటుంది. పూర్వచర్మం బిగుసుకుపోవడం వల్ల సెక్స్ సమయంలో ఆ చర్మం సాగకుండా చిట్లుతుంది. చిట్లడం వల్ల నొప్పి మరియు రక్తస్రావం కూడా రావచ్చు. ఇది చాలామంది 55 సంవత్సరాలు దాటిన పురుషులకు సాధారణంగా వస్తుంది. ఇది మీ సెక్స్ జీవితాన్ని పూర్తిగా ఆపేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి స్థితిలో సాధారణ సెక్స్ కూడా బాధాకరంగా మారుతోంది, కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలి. ఇందుకు ఏకైక సరైన మరియు సురక్షితమైన మార్గం సుంతి అంటే సర్జికల్ సర్కంసిషన్. ఈ చిన్న ప్రక్రియలో పూర్వచర్మాన్ని తీసేస్తారు. దీంతో ఇక చిట్లడం లేదు, నొప్పి లేదు, సెక్స్ సమయంలో సౌకర్యంగా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే పూర్తి నయం అవుతుంది. ఆ తర్వాత మీరు యువకాలంలో లాగానే సెక్స్ ఆనందించవచ్చు. ఇది చాలా సాధారణ ప్రక్రియ మరియు యూరాలజిస్ట్ డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. డాక్టర్ మీ స్థితిని పరీక్షించి ఖచ్చితంగా సలహా ఇస్తారు. మీరు ఒంటరిగా లేరు. వయసు మళ్లిన చాలామంది ఈ సమస్యను సుంతి ద్వారా సులభంగా పరిష్కరించుకుని సంతోషంగా జీవితం కొనసాగిస్తున్నారు. భయపడకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి. సరైన చికిత్సతో మీ సెక్స్ జీవితం మళ్లీ పూర్తి స్వేచ్ఛగా మారుతుంది.